సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గారికి కేంద్ర ప్రభుత్వం వైప్లస్ సెక్యూరిటీ కల్పిస్తూ నోటీసులు జారీ చేయడం చూసాం సార్. అంటే ఏదో ప్రమాదం పొంచి ఉంది ఆయనకు, అంటే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు, ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్ట్యా ఈ సెక్యూరిటీ అయితే పెంచడం చూస్తున్నాం. అది ఈ నేపథ్యంలో కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాబట్టి విజయ్ దళపతి గారికి సెక్యూరిటీ పెంచడం పట్ల వీళ్ళేమన్నా నెక్స్ట్ ఎలక్షన్స్ లో పొత్తుతో వెళ్తారా అన్న ఒక ఆలోచన చాలా మందిలో జరిగింది అండ్ చర్చలకు కూడా దారితీసింది. మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే విజయ్ తో అవసరం ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేశారు, ఎవరితోనూ పొత్తు లేకుండా మొన్న పోటీ చేస్తే ఎటువంటి ప్రభావము చూపించలేదు భారతీయ జనతా పార్టీ. ఏది మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో తమిళనాడు వరకు కమిట్ అయ్యి వాళ్ళు చేసింది ఏమీ లేదు. రెండోది, వాళ్ళకి దక్షిణాదిలో కొరకరాని కొయ్యలుగా ఉన్నటువంటి రాష్ట్రాలు రెండు, ఒకటి తమిళనాడు, రెండు కేరళ. మిగిలిన 3 రాష్ట్రాల్లోనూ వాళ్ళ జెండాయే ఎగురుతోంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలు వాళ్ళవే. మిగిలినవి 2. ఆ మిగిలిన రెండింటిని ఎలా కంట్రోల్లో తీసుకోవాలనే ప్రయత్నం ప్రస్తుతం ఆపరేషన్ తమిళనాడు అనే దాని మీద ఫోకస్ ఉంది. ఈ ఆపరేషన్ తమిళనాడు కంప్లీట్ చేయాలి, సౌత్ కంట్రోల్లో ఉండాలనుకుంటోంది బీజేపీ. ఎందుకు సౌత్ కంట్రోల్లో ఉండాలని అనుకుంటోందంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి నార్త్లో ఇబ్బంది వచ్చినప్పుడు ఆదుకున్నది సౌత్ స్టేట్సే. అంటే 77 ఎన్నికల్లో నార్త్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది, కానీ సౌత్లో బలంగానే ఉంది. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క సీటు తప్ప మిగిలిన అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఒకే ఒక్క సీటు నీలం సంజీవ్ రెడ్డి గారు గెలిచాడు నంద్యాల నుంచి ఎంపీగా. మిగిలిన అన్ని స్థానాలు కూడా అవుట్ అండ్ అవుట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినాయి. అలా సౌత్ సపోర్ట్తో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు జీవం పొందుతూ వచ్చింది. సౌత్ సపోర్ట్ అనేది భారతీయ జనతా పార్టీకి చాలా తక్కువ. మొదటి నుంచి సౌత్లోకి ఎంటర్ కానివ్వలేదు భారతీయ జనతా పార్టీ. కానీ వాళ్ళు నార్త్తో ఒక లింక్ ఉన్నటువంటి కర్ణాటక ద్వారా ఎంటర్ అయ్యి నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను క్యాప్చర్ చేశారు. 3 రాష్ట్రాలు అయిపోయినాయి. ఇప్పుడు తమిళనాడుని క్యాప్చర్ చేయాలి, ఈ టార్గెట్. కేరళని నెమ్మదిగా చూస్తారు. తమిళనాడు ఆపరేషన్ అనేది మొదలైంది. ఈ ఆపరేషన్లో భాగంగానే పవన్ కళ్యాణ్ని వాడుతున్నారు, చిరంజీవి గారిని వాడతారు. వీళ్లతో సినిమా కాంట్రాక్ట్స్లో నుంచి మెడ్రాస్లో ఉన్నటువంటి పాత సినిమా పరిచయాలు, సంబంధాలను అన్నింటినీ రివైవ్ చేసి వీళ్ళ ద్వారా విజయ్ని కదిలించేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతుంది. అందులో భాగంగానే వాడు చిరంజీవి గారికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు, రజనీకాంత్కు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ని వాడుతున్నారు టూల్గా. ఇదంతా ఈ వ్యూహరచనలో భాగమే. ఇప్పుడు ఆయన సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో తమిళనాడు ఆలయ దర్శనము, అలాగే ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల మీద కామెంట్లు, ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ ధర్మభ్రష్టత జరుగుతోంది అనే ఇంప్రెషన్ తీసుకెళ్ళటం వాళ్ళ ఉద్దేశం. అందుకు ఒక ఐక్య సంఘటన కట్టాలంటే మన పార్లమెంట్ ఎలక్షన్ వాళ్ళకు ఒక అనుభవాన్ని నేర్పినాయి. ఆ అనుభవం ఏమిటంటే మనం ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీలతో ఒక కూటమి కడితే తప్ప డిఎంకేని ఎదుర్కోవడం కష్టం అనేది వాళ్ళకి అర్థమైంది. స్టాలిన్ని కొట్టాలంటే అక్కడ లోకల్ కూటమి ఒకటి కావాలి, లోకల్గా ఒక టూల్ కావాలి వాళ్ళకి. ఇలాంటి టూల్ కోసం వెతుకుతున్నారు వాళ్ళు. వెతుకుతున్నటువంటి క్రమంలో విజయ్ కనిపించాడు. విజయ్ని వాడాలి. ఇప్పుడు తను సోలోగా పెర్ఫామ్ చేస్తే ఏం ఉండదు అనేది క్లారిటీ వచ్చేసింది. ఏపీలో పరిస్థితి అదే. ఏపీలో వాళ్ళు సోలోగా రంగంలోకి దిగితే వాళ్ళకి లెక్క, అంటే ఇప్పుడు 11 అనే ఫిగర్ మాట్లాడుతున్నారు కానీ రెడిక్యూల్గా, అది కూడా కష్టమే బీజేపీ. ఇంపాసిబుల్ అది జారటం అంటే వాళ్ళు సూపర్ సక్సెస్. కాబట్టి అలాంటి చోట్ల వాళ్ళు మొత్తం స్టేట్ అఫైర్స్ వాళ్ళ కంట్రోల్లో నడుస్తున్నాయి. ఇలాంటి ఒక డ్రామా తమిళనాడులో చేయాలనుకుంటున్నారు. అందుకోసం ఏడీఎంకేలో ఉన్న ముక్కల్ని కదిలించారు. వాళ్ళ వలన ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏడీఎంకే వాళ్ళు కూడా స్పందించారు దీని మీద. వాళ్ళు విజయ్కి గ్యాలం వేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అందుకోసమే ఈ ప్రత్యేక భద్రతా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్డర్లు ఇచ్చారు అని. ఇది ఒక ఎపిసోడ్. ఇప్పుడు నెమ్మదిగా కమల్ హాసన్ని వాళ్ళు కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? స్టాలిన్ కమల్ హాసన్ని కంట్రోల్లో తీసుకోవడం జరుగుతోంది. గత వారం 10 రోజులుగా అదొకటి నడుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ని కంట్రోల్లో తీసుకోవడానికి వీళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. రజనీకాంత్ ఆల్రెడీ వీళ్ళతో ఉన్నాడు. చిరంజీవికి అంతో ఇంతో ఇమేజ్ ఉంది అక్కడ.
సో అతని ద్వారా ఒక గేము, పవన్ కళ్యాణ్ ద్వారా ఒక గేము, ఇంకా తన కంట్రోల్లో ఉన్నటువంటి సినిమా సైన్యాన్ని మోహరించి ఒక అంటే కమల్ హాసన్ సరిపోరు అక్కడ అదర్ సైడ్. అందుకని ఈ గొడవ ఎక్కువ చేయాలి అని అనుకుంటున్నారు. అందుకని విజయ్ని ఇప్పుడు తమ కంట్రోల్లో తీసుకోవటం, విజయ్తో పాటు ఇప్పుడు ఏడీఎంకే వాళ్ళు అనుకుంటున్నట్టుగా వాళ్ళని పక్కకు తోసేయరు, వాళ్ళని ఉనికిలో ఉంచుతారు, ఆ ముక్కల్ని కూడా. వాటితో విజయ్ పార్టీని కలిపి వీటన్నిటిని కలిపి ఒక కలనేతనేసి డిఎంకే వ్యతిరేక శక్తుల అన్నిటినీ ఒక చోటకు తీసుకొస్తారు. తీసుకొచ్చి డిఎంకే వ్యతిరేక ఫ్రంట్ కట్టి, ఇప్పుడు ఎలాగైతే ఏపీలో జగన్ వ్యతిరేక ఫ్రంట్ నడిచిందో, జగన్ వ్యతిరేక ఫ్రంట్లో బీజేపీ భాగస్వామి అయినప్పటికీ జగన్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఒక్క మాట కూడా ఎవరు మాట్లాడలేదు. ఇంక్లూడింగ్ అతి తక్కువ మాటలు మాట్లాడింది పురంధేశ్వరి గారు, అతి తక్కువ. అది కూడా చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా ఆవిడ కొన్ని అడ్వైజర్స్ ఇచ్చింది ప్రభుత్వానికి ఆ రోజున. మీరు ఒక్కసారి ఇది ఏ మేరకు జరిగిందో చూడండి, మేము అబ్జర్వ్ చేసాం, మేము ఆ కాలేజెస్ విజిట్ చేసాం, మీరు కూడా చేయండి మీకు అర్థమవుతుంది అని చెప్పారు తప్ప ఆవిడేమీ రెడిక్యూల్ చేయాల. అగ్రెసివ్ స్టేట్మెంట్లు ఏం లేవు, కానీ ఒక లైటర్ వెన్ విమర్శ మాత్రమే చేసింది బీజేపీ, అది కూడా మాట్లాడాలి. కాబట్టి తమిళనాడులో ఇదే గేమ్ నడపబోతున్నారు. నడిపి అక్కడ కొంచెం అగ్రెసివ్గా వెళ్ళడానికి అవకాశం ఉంది, ఎందుకంటే డిఎంకే టోటల్గా అగెనెస్ట్గా ఉంది. కాబట్టి అక్కడ యుద్ధం చేయటం ఈజీ, ఇక్కడ ఏపీతో పోలిస్తే అక్కడ ఐక్య సంఘటన నిర్మించడం ఈజీ. అందుకని తన ఓల్డ్ కార్డ్ ఎలాగో ఉంది, హిందూ మతం ప్రమాదంలో ఉంది వీళ్ళ నుంచి అనేటువంటి కార్డు ఆల్రెడీ ప్లే చేస్తున్నారు అక్కడ. ఈ కార్డుతో పాటు అందులో భాగంగానే సనాతన ధర్మ పరిరక్షణ, ఈ సనాతన ధర్మ పరిరక్షణ ఈ వ్యవహారాలకు తోడు డిఎంకే మీద వ్యతిరేకత ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలని ఒక చోటకు తీసుకొచ్చి వాటితో ఐక్య సంఘటన కట్టి, తమిళనాడుకు ఉన్నటువంటి ఒక ప్రధానమైన సెంటిమెంట్ ఏంటంటే నేటివ్ ఓటు నేటివ్ అభ్యర్థికే పెడుతుంది అనేది ఒక స్ట్రాంగ్ ఇది ఉంది. అందుకని ప్రాంతీయ పార్టీలు మాత్రమే నడుస్తున్నాయి. కాంగ్రెస్ కూడా అక్కడ తెర వెనక రాజకీయం చేసింది తప్ప తెర ముందు రాజకీయం కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు చేసింది లేదు. చిదంబరం లాంటి వాడు ఉన్నా అక్కడ పెర్ఫామ్ చేసింది ఏమీ లేదు. కనుక ఇప్పుడు పాత రోజుల్లో కాంగ్రెస్ ఏం చేసిందో అదే చేయాలనుకుంటుంది బీజేపీ. తన చెప్పు చేతల్లో నడిచేటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టడం అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా విజయ్తో సయోధ్య, విజయ్తో కలిసి ఎన్నికల్లో వెళ్ళటం అనేది దాదాపుగా ఒక స్పెక్యులేషన్ ప్రకారం అది జరిగి తీరుతుంది అని అనిపిస్తోంది. అయితే విజయ్ ఒక మాట అన్నాడు, ఆయన పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా, నేను డిఎంకేకి ఎంత దూరంలో ఉన్నానో బీజేపీకి కూడా అంతే దూరంలో ఉన్నాను అన్నాడు ఆయన క్లియర్గా. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, అంటే ఆ కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీకి, అలాగే ఇక్కడ డిఎంకేకి ఇండియా కూటమికి కూడా సమాన దూరంలో నేను తమిళుల హక్కులు కాపాడటము, తమిళ స్ఫూర్తిని నిలబెట్టడము నా కార్యక్రమం అన్నాడు ఆయన. సరే, పొలిటీషియన్ ఒపీనియన్స్ చేంజ్ చేయని వాడు పొలిటీషియన్ కానేరడు అని గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు ఆయన కూడా ఒపీనియన్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒక ఉమ్మడి ప్రయోజనం కోసం, ఒక ఉన్నతమైన ఐక్య సంఘటన కట్టడం కోసం ఎవరితోనైనా కలుస్తాం అనేది ఒక స్టేట్మెంట్ రెగ్యులర్గా పొలిటీషియన్స్ ఇస్తారు. అలాంటి ప్రకటన ఇచ్చి ఆయన ఎన్డీఏతో సయోధ్యలోకి వెళ్ళొచ్చు. విజయ్ ప్రమాదాన్ని ఊహించి, అంటే విజయ్ తన వైపు వస్తాడా రాడా అనే విషయంలో ఒక సందేహం డిఎంకేకి ఉంది. ఆయన ఆల్రెడీ డిఎంకేకి బీజేపీకి సమాన దూరం అనడంతో వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉండి కమల్ హాసన్ని దగ్గరికి తీసుకున్నారు. రజనీకాంత్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తాడు నిస్సందేహముగా. ఇలా చాలా మంది శక్తుల్ని మోహరించి తమిళనాడుని ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో తన కంట్రోల్లో తీసుకోవాలనుకుంటున్నటువంటి బీజేపీ వ్యూహంలో భాగమే ఇప్పుడు ఈ Y+ ఆయనకి విజయ్కి కేటాయించటం, భద్రత, సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ కలిగించటం ద్వారా ఆయనకు బిస్కెట్ వేశారు వీళ్ళు. అది డెఫినెట్గా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఓకే సార్. అంటే ఇక్కడ విజయ్ పవన్ కళ్యాణ్ గా మారతాడా లేదా అనేది చూడాలి. విజయ్
సినిమాలు గతంలో పవన్ కళ్యాణ్ రీమేకులు చేశాడు. ఇక్కడ ఖుషి అక్కడ ఆయన చేశాడు, ఇక్కడ ఈయన రీమేక్ చేశాడు. అలాగే పోకిరి సినిమా ఇక్కడ వచ్చింది, అక్కడ రీమేక్ చేశారు. ఈ పద్ధతిలో మరి విజయ్ పార్టీ